అమ్మా, అమ్మాయి మేనమావనమ్మా. అవునా? అవునమ్మా. ఇంకా మా బాను గంటన్నరలో వెళ్ళిపోతుందమ్మా. ఏ ఊరికి? ఊరికి కాదమ్మా, ఈ లోకంలోంచే వెళ్ళిపోతుందమ్మా. బాను విషం తాగిందమ్మా. విషంతో పాటు హార్ట్ అటాక్ కూడా వచ్చిందమ్మా. బాను ఏమైంది జయమ్మా? బాను విషం తాగిందంట. బాను! అయ్యో, మీరు ఏడుస్తున్నారా? ఇప్పుడు మా బాను ఎలా ఉంది బాబు? ఏం చెప్పమంటారమ్మా? అంబులెన్స్ లో తీసుకెళ్తున్నావు. చావుకి బతుక్కి మధ్య కొట్టుకుంటుందమ్మా. అసలు గ్యాప్ లేదమ్మా. అమ్మా, బాను అయ్యయ్యో, నోట్లో నుంచి నురగలు రావటం మానేసి అయ్యో రక్తం వస్తుంది. జయమ్మా, 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 అయ్యో, ఎవరు కింద పడ్డారు? ముసలమ్మ. అయ్యో హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి. అమ్మా, బాను కొంప మురిగింది. మీ అత్తగారి హార్ట్ చాలా వీక్ అనుకుంటా. నీ విషయం వినగానే హార్ట్ అటాక్ వచ్చింది. ఏమే, ఒక నిండు ప్రాణం బలైపోతుందేమో. నాటకం ఆపేసి వెళ్ళి ఆవిడ కనపడవే పాపం. అమ్మా, నీకు చికెన్ బిర్యానీ ముఖ్యమా, మీ అత్తగారు ముఖ్యమా? చికెన్ బిర్యానీ ముఖ్యమా? అంత సీన్ లేదు మావయ్య. అక్కడ కూడా యాక్టింగ్ ఇరగదీస్తుంది. ఆవిడ నటనలో నాకన్నా బాగా సీనియర్ మావయ్య. అమ్మ నా రాజు, లోకంలో నిజం మాయమైపోయి ప్రళయ తాండవం ఆడుతున్నట్టుంది. మావయ్య, అమ్మా, నా వాట్సాప్ లో మహానటులు గ్రూప్ క్రియేట్ చేశాను. అందులో నువ్వు, నేను, జయము కూడా ఉన్నారు. ఇన్నాళ్ళు నేనే ముదిరిపోయి పండిపోయిన మహానటుడు అనుకున్నాను. ఇందాకటి వరకది. కానీ ఆవిడ గుండె పట్టుకుని గుమ్మడికాయలా పడిపోవటం కూడా నీ ఐడియా అని తెలిసాక దుబాయ్ నుంచి వచ్చి నేను హార్ట్ అటాక్ తెచ్చుకొని పోయేవాళ్ళకున్నానమ్మా. అది కాదమ్మా, పైకి. అంత సీరియస్నెస్ లేకపోతే ఏజీ హాస్పిటల్ కి రాడు మావయ్య. అమ్మా, అంటే ఇప్పుడు ఆవిడ ఇంకో అంబులెన్స్ లో మనం వెళ్ళే హాస్పిటల్కే తీసుకొస్తారన్నమాట. అర్థమైందమ్మా, పూర్తిగా అర్థమైంది. ఆ రెండో మహానటిని కూడా దర్శించుకునే భాగ్యం నాకు కలగబోతుందన్నమాట. ఎంతైనా నువ్వు నా రక్తం కదా తల్లి. నాలాగే పండిపోయి ముదిరిపోయావు. బిర్యానీ పూర్తయిందమ్మా. అమ్మా, అది స్పెషల్ బిర్యానీ, 5గురు తినొచ్చు. ఏంటమ్మా చిన్న చిన్న బొనికలు మిగిల్చావు? అవేం చేశాయమ్మా పాపం. వాటిని కూడా నీ నటనలాగే నమిలి మింగాయి. అమ్మా, అమ్మా, మీకేం కాదు జయమ్మ, కొంచెం ఓపిక పట్టండి. ఏజీ, తొందరగా పోనివ్వండి ఏజీ. పోతానేమో, అయిపోయిందేమో. నీకేం కాదు జయమ్మ. అటు బాను పోతుంది, ఇటు నేను పోతున్నాను. అయిపోయింది.
దిండు కింద పగడాల హారం పెట్టాను. అది మీ నాన్నగారి జ్ఞాపకార్థంగా దాచిపెట్టుకున్నాను నాన్న. నాతో పాటే దాన్ని చితిలో వేయండిరా, తృప్తిగా పైకి పోతాను. జయమ్మ మీకేం కాదు జయమ్మ. గుండె నొప్పి నాకా నీకా? అమ్మా, నా నొప్పి నీకెలా తెలుస్తుంది? కాస్త ఓపిక పట్టండి జయమ్మ. పక్కనే హృదయాలయ హాస్పిటల్ ఉంది జయమ్మా. హృదయాలయం వద్దు, శివాలయం వద్దు. నన్ను విజయ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాన్నా. నాకు విజయమ్మ మీదే గురి, అక్కడికే తీసుకెళ్ళు. హార్ట్ కి వేరే డాక్టర్స్ ఉంటారు జయమ్మా. వేరే డాక్టరా? గుండె చీరే ప్రమాదం ఉంది నాన్న. ఈవిడకు నా గుండె గురించి బాగా తెలుసు. ఎందుకంత పట్టుబడుతున్నావు జయమ్మా? ఎందుకంటే భానుని కూడా అదే హాస్పిటల్లో చేర్పించారంట. ఏంటి అందుకా? ఆ, నేను అస్సలు తీసుకెళ్ళను. ఏజే, ఈ పంతం నా మీదనా, ఈ అమ్మ మీదనా, ఈ జయమ్మ మీద చివరిసారి, ఆఖరిసారి, లాస్ట్ సారి నేను భాను ఒకరినొకరు చూసుకొని తృప్తిగా కన్ను మూస్తాం. ఈ కన్ను మూస్తా అనే కాన్సెప్ట్ వదలవా? నీకేం కాదు, హృదయాలయ్యాకే తీసుకెళ్తాను. అంతేనా? అదేనా నీ ఆఖరి నిర్ణయం? అంతే. అయితే కారాపు. ఎందుకు? దిగి ఆ రోడ్డు మీద ఎక్కడైనా చేస్తా. అనాథ శవాన్ని తీసుకెళ్ళినట్టు ఎవరొకళ్ళు తీసుకుపోతారు. అమ్మా, ఆరిస్తే గుండె నొప్పి ఇంకా పెరిగిపోతుంది. అయిపోయింది, అయిపోయింది. ఇప్పుడే ప్రాణం పోయేలా ఉంది. అయినా పర్లేదు, ఇక్కడే ఆపు. దిగిపోతాను, దారిలో చచ్చిపోతా. అబ్బా, అలా మాట్లాడు జయమ్మా. సరే, ఆ విజయ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. ప్రశాంతంగా కూర్చో. అమ్మా, గుండె నొప్పి వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా ఎలా ఉంటారో ఒకసారి చెప్పు నాన్న. మధ్యలో ఈ సెటైర్లు ఒకటి. బాబు ఆపండి అయ్యా. అయ్యయ్యో, విషం లోపలికెళ్ళి భూపాల్ గ్యాస్ లాగా గ్యాస్ బయటికి తనుకొచ్చేస్తుంది. ఎవడైనా చూశాడంటే ఏజే రెస్టారెంట్ లో బిర్యానీ దొబ్బి తిని బ్రేవ్ బ్రేవ్ అంటున్నావు అనుకుంటారు. జాగ్రత్త తల్లి, జాగ్రత్త. మావయ్య, ఆ, నువ్వేం టెన్షన్ పడకు, నేను మేనేజ్ చేస్తాను. డాక్టర్ని ఎలా మేనేజ్ చేస్తావమ్మా? అటు చూడండి మావయ్య. నో నో నో. ఈ డాక్టర్ కూడా నా వాట్సాప్ గ్రూప్ లో ఉంది. ఆవిడ కూడా మహానటుల గ్రూప్ మెంబరే. అమ్మా, నా రక్తం ఎరుపు, నీ రక్తం ఎరుపు, నా చొక్కా ఎరుపు, నే చేతికున్న దారం ఎరుపు. ఇన్ని ఎరుపులు కలిస్తే పెద్ద మెరుపు. భాను, అమ్మా, ఎంత పని చేసావు భాను, ఎంత పని చేసావు. అంత పని చేసిందమ్మా, అంత పనే చేసింది.
ఇంత పని చేస్తుంది అనుకోలేదండి. ఇంత పని చేస్తుంది అనుకోలేదు. అన్నంత పనే చేసిందమ్మా. 5గురు తిన్నంత పని చేసింది. ఆపండి. ఆ, మీరు స్క్రిప్ట్ మొత్తం ఈ సీన్ లోనే చదివేస్తున్నారు. వాళ్ళు వచ్చే సీన్ లో బ్లాంక్ అయిపోయారంటే ఏజే నన్ను బ్లాక్ లిస్ట్ లో పెడతాడు. ఇప్పుడు మీ డైలాగ్స్, నేను ఓన్లీ యాక్షన్. మా భానుకి ఎలా ఉంది డాక్టర్? విషమంతా కరోనా వైరస్ లాగా వ్యాపించింది. ఐసోలేషన్ కి ఐసీయూకి షిఫ్ట్ చేయాలి. డాక్టర్, నా కూతుర్ని ఎలాగైనా బతికించండి డాక్టర్. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మా దుబాయ్ తమ్ముడు పెట్టుకుంటాడు. అమ్మమ్మమ్మ. అమ్మ నా కొత్తక్క, బిల్లు కట్టడానికి నేనున్నానని నువ్వు ఫ్రీగా కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? పేషెంట్ కండిషన్ సీరియస్ గా గానీ క్రిటికల్ గా గానీ ఉంది. ఇరవై 24 గంటలు గడిస్తేనే గానీ 48 గంటలు గడిస్తేనే గానీ ఏమీ చెప్పలేము. అయ్యో, ఇప్పుడేం చెప్పలేం. మా ట్రయల్స్ గానీ మా ప్రయత్నం గానీ మేం చేస్తాం. మీరు తీసుకురండి. రండి. భాను, 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 అయ్యో భాను. ఈ ఎపిసోడ్ లో ఇంకా ఎంతమంది గొప్ప మహానటులు ఉన్నారో. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది? అక్క విషయం తాగిందా? ఏ హాస్పిటల్? నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అప్పుడే వచ్చేసారేంటండి? ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్దామని అనుకున్నాను, కానీ నేను అలా ఆఫీస్కి వెళ్ళగానే నువ్వు ఇలా నీ బాయ్ ఫ్రెండ్ని కలవటానికి వెళ్తావో లేదో చూద్దామని ఇదిగో ఈ గోడ చాటునే నిలబడి చూస్తూ ఉండిపోయాను. ఒకవేళ నువ్వు ఇల్లు కదలకపోతే నువ్వు ఏ తప్పు చేయని ఉత్తమ జాతి స్త్రీవని, ఏ పాపం ఎరుగని అమాయకురాలువని ఒప్పుకొని నిన్ను అనుమానించినందుకు నీ కాళ్ళు పట్టుకుని సారీ చెప్దాం అనుకున్నాను. కానీ నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు కదా. నేను అనుకున్నదే కరెక్ట్ అని ప్రూవ్ చేశావుగా. నా కళ్ళు కప్పి బయటికి బయలుదేరావు కదా. ఒక్కసారి నేను చెప్పేది వినాలా? ఇందాక అమ్మ ఫోన్ చేసి రమ్మంది అని నువ్వు చెప్తే నేను నమ్మాలా? ఇలా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయా కూడా నువ్వు చెప్పేది నేను నమ్మాలా? ఆయన ఎన్నాళ్ళు ఇలా దాద్దామని, ఎంతకాలం ఇలా సీక్రెట్ గా మెయింటైన్ చేద్దామని. ఇంతకీ ఎక్కడికి రమ్మన్నాడా పాత్రి? ప్లీజ్, వాడు చెప్పాడా, నువ్వు చెప్పావా? దగ్గరేనా, దూరమా? పోనీ నేను డ్రాప్ చేయనా? ఆపుతారా మీ అర్థం లేని అనుమానాల్ని? దయచేసి మీ ప్రశ్నలతో నన్ను చిత్రవద చేయకండి. అవతల మా అక్క విషం తాగి హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉందంట. మా అమ్మ ఫోన్ చేసి చెప్తే హాస్పిటల్కి బయలుదేరాను. అరే మరి చెప్పవేంటి? ఇలాంటి విషయం ఇంత లేటుగానే చెప్పేది. పద, లోపల పద. వెళ్ళి ఓ మంచి కాఫీ పెట్టావు. వేడి కాఫీ తాగుతూ వెయిట్ చేద్దాం. వెయిట్ చేయడం ఏంటి? అదే అంజలి, చావు బతుకుల మధ్య ఉన్న మీ అక్క చచ్చిందో బతికిందో అన్న న్యూస్ కోసం. ఒకవేళ చచ్చిందనుకో, పోయినోళ్ళు ఎలాగూ మనం వెళ్ళినంత మాత్రాన తిరిగి రారు కాబట్టి వెళ్ళక్కర్లేదు. ఒకవేళ బతికిందే అనుకో,
బతికినోళ్ళని ఎప్పుడైనా చూడొచ్చు కాబట్టి ఇప్పుడు వెళ్ళక్కర్లేదు. మీరు అసలు మనిషేనా? అంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? చిచ్చి, అదసలు నోరేనా? నేను మా అక్కని చూడ్డానికి వెళ్తున్నాను. వెళ్ళు, కానీ తిరిగి రాకు. మీ అక్కతో పాటు నువ్వు కూడా పర్మనెంట్గా మీ పుట్టింట్లోనే ఉండిపో. అప్పుడు కూతుళ్ళ కాపురాలు కుప్పకూలిపోయినందుకు మీ నాన్నకి హార్ట్అటాక్ వస్తుంది. అది విని మీ అమ్మ మంచాన పడుతుంది, మీరు రోడ్డున పడతారు. నేను చెప్పినట్టు బుద్ధిగా ఇంట్లోనే ఉండి నీ ఇంటి గుట్టుని కాపాడుకుంటావో, లేదా బయటకు వెళ్ళి నీ కుటుంబాన్ని రోడ్డును పడేసుకుంటావో నీ ఇష్టం అంజలి. చాయిస్ ఈజ్ యోర్స్. డాక్టర్, మా బాను ఎలా ఉంది? పేషెంట్ కండిషన్ సీరియస్ గా గానీ క్రిటికల్ గా గానీ ఉంది. 24 గంటలు గానీ 48 గంటలు గానీ గడిస్తేనే గానీ ఏం చెప్పలేం. మా ట్రయల్స్ గానీ మా ప్రయత్నం గానీ మేం చేస్తున్నాం. పాపం పూర్ డాక్టర్, బాను రాసిన స్క్రిప్టులో ఈ ఒక్క డైలాగే బట్టి పట్టినట్టుంది. అలా అనకండి డాక్టర్, నా కూతురికి ఏమన్నా అయితే నేను బ్రతకలేను. ఆయనకి ఏదైనా అయితే నేను బ్రతకలేను. వాళ్ళిద్దరికి ఏమన్నా అయితే బాను నిన్ను బతకనివ్వదు డాక్టర్. కొంచెం జాగ్రత్తగా డీల్ చేసి, అదే ట్రీట్ చేసి అందరికీ ప్రాణం పోయండి. పేషెంట్ గాని పేషెంట్ పేరెంట్స్ గాని బ్రతకాలి అంటే నీ చేతుల్లోనే ఉంది. అర్జెంటుగా ఈ మెడిసిన్ తీసుకొస్తే తప్ప తెచ్చే వరకు పేషెంట్ కి రిస్కే. డబుల్ డోర్ ఫ్రిడ్జ్, సింగిల్ డోర్ ఓవెన్, 52 ఇంచెస్ కలర్ టీవీ. ఇది డాక్టర్ ఫీజా? ఇవి మందులా? అమ్మ డాక్టర్, ఇన్ని గిఫ్ట్లు ఇస్తే గానీ నీ నట స్వరూపం చూపించవా? తొందరగా వెళ్ళండి. డాక్టర్ రాజా, ఇందులో అన్ని మెడిసిన్స్ కావాలా? ఏదన్నా తగ్గితే ఏమన్నా అవుతుందా? పేషెంట్ కండిషన్ సీరియస్ గా గానీ క్రిటికల్ గా గానీ వద్దు, తెస్తాను. ఈ మందులన్నీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఉన్నాయి, మన హాస్పిటల్ పక్క కంపెనీలో కూడా ఉన్నాయి. బాను, ఈవిడే కాదు కదా, ఈవిడేనేమో. జయమ్మా, నటించింది చాలు, దిగు జయమ్మా. టెన్షన్ లో నాకు అసలు గుండు నట్టే మర్చిపోయాను నాన్న. మాకు అర్థమైందిలేండి జయమ్మ, మీరు కావాలనే గుండె నొప్పి వచ్చినట్టు యాక్ట్ చేశారు. అందుకే ఈ హాస్పిటల్కే తీసుకురమ్మని పట్టుబట్టారు. ఏం జయమ్మా ఇది? మరేం చేయమంటారు? నీకోసం నా కోడలు విషం తాగితే మనం ఇంట్లో జ్యూసులు తాగుతూ కూర్చుందామా? ఇంత జరిగితే చూస్తూ ఎలా ఊరుకుంటాను? అదిగో డాక్టర్,
రండి అడుగుదాం ఎలా ఉందో. భాను 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 అమ్మా డాక్టర్ అమ్మా, నా కోడలు భాను ఎలా ఉందో చెప్పమ్మా. మహానటుల గ్రూప్ లో ఉన్న డాక్టరే. పేషెంట్ కండిషన్ సీరియస్ గా గానీ క్రిటికల్ గా గానీ ఉంది. 24 గంటలు గాని 48 గంటలు గాని గడిస్తే గాని ఏం చెప్పలేం. మా ప్రయత్నం గాని మా ట్రయల్స్ గాని మేం చేస్తాం. అమ్మా నువ్వు డాక్టర్ రాజా.